Friends, today I will explain question and answers for mid exam. Okay. First question is time and space complexity data structures. Okay. So first one is unit one is time and complexity data structures in English. This is the concepts covered in unit one. Okay. Now first question is explain the significance of time and space complexity algorithm design. Explain the significance of time and space complexity in algorithm design. సో ఏమేమి క్వశ్చన్ అడుగుతున్నారంటే అసలు టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అల్గారిథం డిజైన్ లో ఈ టైం అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అడుగుతున్నారు, ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. సో అప్పుడు ఏం చెప్పాలి అంటే మనం టైం కాంప్లెక్సిటీ ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. సో ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తాము? టైం కాంప్లెక్సిటీ refers to the amount of time required. Time complexity refers to the amount of time required by an algorithm to run as a function of the input size. అంతే కదండి. సో ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాడు? టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటి? refers to the amount of time required by an algorithm to run as a function of the input size. అంతే కదా. ఎలాగ చెప్పాలి? ఒక ఎగ్జాంపుల్, నర్సాపురం నుంచి భీమవరం వెళ్ళడానికి ఒక టైం పడుతుంది, నర్సాపురం నుంచి విజయవాడ వెళ్ళడానికి ఒక టైం పడుతుంది. రెండింటికి ఒకే టైం అవుతుందా? నర్సాపురం టు భీమవరం, నర్సాపురం టు విజయవాడ, రెండింటికి ఒకే టైం పడుతుందండి? నో సార్. అంటే డిపెండ్స్ అపాన్ ద ఇన్పుట్ సైజే కదా. ఇట్స్ కరెక్ట్ ఆర్ రాంగ్? ఎస్ సార్. టైం కాంప్లెక్సిటీ రిఫర్స్ టు ద అమౌంట్ ఆఫ్ టైం రిక్వైర్డ్ బై అన్ అల్గారిథం టు రన్ యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ద ఇన్పుట్ సైజ్. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రోగ్రామ్ లో ఓకే for example to print 1 to 100 numbers, సో సమ్ టైం పడుతుంది, ఒక 3 seconds అనుకోండి. ఓకే, టు ప్రింట్ 1 to 10,000 4 seconds రాయచ్చా? చేంజ్ ఉంటుందా లేదా? పాయింట్ ప్రింట్ చేస్తుంది, ప్రింట్ నెంబర్స్ 1 to 100 ప్రింట్ చేస్తే 3 seconds అయితే 1 to 10,000 ప్రింట్ చేయడానికి 4 seconds. సమ్ టైం డిఫరెన్స్ ఉంటుందా లేదా? దట్ ఈస్ కాల్డ్ టైం కాంప్లెక్సిటీ. Time complexity refers to the amount of time required by an algorithm to run as a function of the input size. It's clear? So 1 to 100 ఇచ్చినప్పుడు 3 seconds టైం తీసుకుంది, 1 to 10,000 అయినప్పుడు 4 seconds టైం తీసుకుంది. ఓకేనా? ఇట్స్ లైక్, సో ఇట్ హెల్ప్ us understand how the algorithm's runtime grows with the increasing input size. The time complexity is typically expressed using big O notation, అంటే worst case. సో టైం కాంప్లెక్సిటీని ఎలా నోటేషన్ చేస్తాము? బిగ్ O, okay, which provides upper bound on the growth rate of the algorithm. Upper bound on the growth rate of the algorithm. అంటే అప్పర్ బౌండ్ అంటే ఏంటి సార్? అంటే ఏంటంటే
ఏమీ లేదు. ఇప్పుడు మన క్లాస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా బస్ జర్నీ ద్వారా కాలేజ్ బస్ ద్వారా కాలేజీకి వచ్చే వాళ్ళు ఉన్నారా? ఇప్పుడున్న క్లాస్ అటెండ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కాలేజీకి బస్సులో అటెండ్ అయ్యేవాళ్ళు, డైలీ బస్సులో వచ్చేవాడు కాలేజ్ బస్కి ఉన్నారా మన క్లాస్లో? ఇప్పుడు ఎనీవన్ ఈస్ దేర్? లేరా కాలేజ్ బస్సులో వచ్చేవాడు మన క్లాస్లో? హలో అమ్మా, మీరు వస్తారా కాలేజ్ బస్సులో? హలో, ఓకే చూడండి. సో మన కాలేజ్ బస్సులో కరెక్ట్గా ఎటువంటి ట్రాఫిక్ లేకపోతే 8:35 కల్లా ఉంటారనుకోండి. ఓకే, ఒకవేళ ఇంకా అసలు ఒక్కొక్కసారి చాలా ఫ్రీగా ఉంటాయి రోడ్స్ అన్ని, ఆ టైంలో కాలేజీకి ఒక్కోసారి 8:20కి అటెండ్ అయ్యారు అనుకోండి. జనరల్గా రెగ్యులర్ కేసులో ట్రాఫిక్ అవన్నీ బేస్ చేసుకుని అయితే మీరు కాలేజీకి 8:45కి వచ్చారనుకోండి. ఓకేనా? ఇది యావరేజ్ కేసు. 8:35 అన్నది ఏంటిది? యావరేజ్ టైం కాలేజీ రావడానికి. సో వరస్ట్ కేసు ఏది? 8:45కి రావడం అన్నది. సో అప్పర్ బౌండ్ అంటాం, అంటే యాక్చువల్ టైం టేకెన్ దానికన్నా అప్పర్ బౌండ్ ఏముంది? 8:45. అది అప్పర్ బౌండ్ అంటే. లోయర్ బౌండ్ అంటే బెస్ట్ కేస్ 8:20కి రావడం అన్నది లోయర్ బౌండ్. ఓకేనా? సమ్ టైమ్స్ చూడండి, ఫైనల్ ఇయర్స్ థర్డ్ ఇయర్స్ ఉంటారు అనుకోండి, ఓన్లీ మీరు మాత్రమే వస్తారు అనుకోండి, అన్ని స్టాఫ్ల దగ్గర స్పీడ్గా ఎక్కేస్తారు, వచ్చేస్తారు అలాగే. ఓకే, ఇట్స్ క్లియర్? సో ఇక్కడ డయాగ్రామ్ చూడండి, మనం ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ లో ఇన్పుట్ సైజ్ వై యాక్సిస్ లో తీసుకున్నాం, ఎక్స్ యాక్సిస్ లో సిపియు ఆపరేషన్ షెడ్యూలింగ్ అంతా కూడా వై యాక్సిస్ లో తీసుకోవడం జరిగింది. ఇలాగ చూడండి, ఇక్కడ ఆర్డర్ ఆఫ్ 1 ఫర్ స్టాక్ లో ఇన్సర్ట్ చేయడానికి, అదేవిధంగా డిలీట్ చేయడానికి ఆర్డర్ ఆఫ్ 1. ఓకే, ఆర్డర్ ఆఫ్ లాగిన్ ఫర్ అన్ని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. కాన్స్టెంట్ ఇది చూడండి, ఇది చూస్తే అర్థం ఈ డయాగ్రామ్. సో కాన్స్టెంట్ టైం కి కాన్స్టెంట్ వాల్యూస్ అప్పుడు ఆర్డర్ ఆఫ్ 1 టైం తీసుకుంటుంది టైం కాంప్లెక్సిటీ. లాగరిథమిక్ వాల్యూస్ కి ఆర్డర్ ఆఫ్ లాగ్ n తీసుకుంటుంది. లీనియర్ ఈక్వేషన్స్ కి ఆర్డర్ ఆఫ్ n. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఉంటే ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్. ఎక్స్పోనెన్షియల్ ఈక్వేషన్స్ ఉంటే ఆర్డర్ ఆఫ్ 2 పవర్ n. ఇది టైం కాంప్లెక్సిటీ బేస్డ్ ఆన్ ఫంక్షన్. టైం కాంప్లెక్సిటీ. సో కాన్స్టెంట్ కి ఆర్డర్ ఆఫ్ 1, లాగరిథమిక్ కి ఆర్డర్ ఆఫ్ లాగ్ n, లీనియర్ ఈక్వేషన్స్ కి ఆర్డర్ ఆఫ్ n, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కి ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్. సార్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటే ఏంటి సార్ అంటే చూడండి, మనం ఫర్ i = 0, i <n, i++ రాసి అగైన్ ఫర్ లూప్ రాస్తామా? అగైన్ j = 0, j <n లైక్ దిస్. అంటే ఫర్ లూప్ కి ఇన్సైడ్ అగైన్ ఫర్ లూప్ ఉంటే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. లీనియర్ అంటే ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్. ఫర్ లూప్ తీసుకోండి లాగా అలాగే. స్పేస్ కాంప్లెక్సిటీ చూడండి, సేమ్ స్పేస్ కూడా అండర్స్టాండింగ్ స్పేస్ కాంప్లెక్సిటీ. Complexity refers to the amount of memory required by an algorithm. అల్గారిథం రన్ అవ్వడానికి ఎంతైతే మెమొరీ కావాలో ఆ మెమొరీ ఎంతైతే యూజ్ చేసుకుంటుందో టు రన్ యాజ్ ఫంక్షన్ ఆఫ్ ఇన్పుట్ సైజ్. ఇక్కడ కూడా అంతే కదా, ఇన్పుట్ సైజ్ బట్టే మెమొరీ నీడ్ అవుతుంది.
Okay, it helps us understand how the algorithm's memory usage grows with the increase in input size. To time complexity, space complexity is also expressed using big O notation. Similar గా స్పేస్ కాంప్లెక్సిటీని కూడా మనం ఏం చేస్తాము, బిగ్ O నొటేషన్ తోటే మనం నొటేషన్ చేస్తాం. సో ఈ క్వశ్చన్ కి మీరు ఇలా రాయాలి. The amount of time required for to execute that function is called time complexity. అయితే the amount of space required for to execute the algorithm to run as a function of the input size అన్నమాట. ఇది స్పేస్ కాంప్లెక్సిటీ. రెండింటిని కూడా మనం బిగ్ O నొటేషన్ తోటే మెన్షన్ చేయడం జరుగుతుంది. మీరు ఈ గ్రాఫ్ వేసి ఓకే స్పేస్ కాంప్లెక్సిటీ కానీ స్పేస్ రిక్వైర్మెంట్ అక్కడేమో సైజ్ ఇన్పుట్ సైజు కాన్స్టెంట్ గా అయితేనేమో ఆర్డర్ ఆఫ్ 1, లాగరిథమిక్ వాటికి ఆర్డర్ ఆఫ్ log n, లీనియర్ ఈక్వేషన్స్ కి ఏమో ఆర్డర్ ఆఫ్ n, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఏమో ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్, ఎక్స్పోనెన్షియల్ ఈక్వేషన్స్ కి ఏమో ఆర్డర్ ఆఫ్ 2 power n చెప్తాం. కామన్ అవే ఇక్కడ చెప్పాం, ఇందాక మనం డిస్కస్ చేసుకున్నామే. ఇక్కడ కింద టైం కాంప్లెక్సిటీ కాన్స్టెంట్ టైం కి ఆర్డర్ ఆఫ్ 1, లీనియర్ ఈక్వేషన్స్ కి ఆర్డర్ ఆఫ్ n, లాగరిథమిక్ ఈక్వేషన్స్ కి ఆర్డర్ ఆఫ్ log n, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కి ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్, ఎక్స్పోనెన్షియల్ టైం కి ఆర్డర్ ఆఫ్ 2 power n. ఓకే, స్పేస్ కాంప్లెక్సిటీ చూసినట్టయితే కాన్స్టెంట్ టైం కి ఆర్డర్ ఆఫ్ 1, లీనియర్ స్పేస్ కి ఆర్డర్ ఆఫ్ n, క్వాడ్రాటిక్ స్పేస్ కి ఇక్కడ ఏమని చెప్తారు, టైం అని చెప్తారు. క్వాడ్రాటిక్ టైం, ఎక్స్పోనెన్షియల్ టైం, లీనియర్ టైం, కాన్స్టెంట్ టైం అని చెప్తారు. ఇక్కడ ఏం చెప్తారు, కాన్స్టెంట్ స్పేస్, లీనియర్ స్పేస్, క్వాడ్రాటిక్ స్పేస్, ఎక్స్పోనెన్షియల్ స్పేస్ అని చెప్తారు. ఓకే, రెండింటికి కూడా మనం బిగ్ O నొటేషన్ తోటి మనం నోటేట్ చేయడం జరుగుతుంది. ఇట్స్ క్లియర్. ఈ క్వశ్చన్ అర్థమైందండి. ఫస్ట్ క్వశ్చన్ మీరు రెండింటికి కూడా టైం కాంప్లెక్సిటీకి అయినా ఈ గ్రాఫ్ ఇలా డ్రా చేయాలి. ఓకే, కాన్స్టెంట్ టైం జరిగేదానికి ఆర్డర్ ఆఫ్ 1. ఓకే, వాటికి ఆర్డర్ ఆఫ్ log n, లీనియర్ ఈక్వేషన్స్ కి ఆర్డర్ ఆఫ్ n, ఓకే, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కి ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్, కి ఆర్డర్ ఆఫ్ 2. ఇలా ఇది ఇన్పుట్ సైజ్ ఎక్స్ యాక్సిస్. సో ఇక్కడ మీరు టైం కాంప్లెక్సిటీకి ఏం రాస్తారు, టైం అని రాస్తారు. స్పేస్ కాంప్లెక్సిటీకి అయితే వై యాక్సిస్ లో క్లియర్. ఎనీ డౌట్స్? అర్థమైందా ఈ క్వశ్చన్? Yes, sir. I'm moving to the second question. Okay.